నీకు పెట్టాలని మనసులో నాకు రావాలి, నీ కళ్ళ దండం పెట్టాలంటే నాకు రావాలి. 25 years ఆఫ్ మై జర్నీ చిన్నది కాదు అదే. 25 years దగ్గర అవన్నీ దాటుకొని వస్తేనే కదా. నువ్వు ముఖం మీద ఉంచినావు అనుకో, నేను గాంధీ తీరు కాదు తుడుచుకొని వనికి దవడ మీద 4 వీక్తా. కామెడియన్స్ ఉన్నారు ఇప్పుడు, బ్రహ్మానందం గారు కావచ్చు, చాలా మంది కాంబినేషన్, రఘుబాబు గారు, బ్రహ్మానందం గారు, మన చనిపోయిన జేపీ గారు, వీళ్ళందరూ కాంబినేషన్స్ పడ్డాయి కదా. ఎలా ఉంటారు సార్ సెట్లో, ఆన్ సెట్లో ఎలా ఉంటారు? బాగుంటారు, బ్యూటిఫుల్ అనేది ఒక క్యూరియాసిటీ అందరికి. బ్యూటిఫుల్ అండి, చాలా బాగుంటారు. లేకపోతే ఆ సినిమాలో మేము మా పెర్ఫార్మెన్స్ ఉండదుగా, మేము చేయలేంగా. అర్థమైందా? అవును. ఇప్పుడు కూర్చున్నావు, నువ్వు సరిగా మాట్లాడి రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నావు కాబట్టి నేను రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడగలుగుతాను. నువ్వు ఐరాగైరా మాట్లాడు ఏం రా అంటే ఏంది బే అని అంట నేను. అంతే కదా, అంతే కదా, ఇట్స్ ఆబ్వియస్. ఎస్. సో వాళ్ళు ఆ గౌరవం ఇచ్చారు. నా వర్క్ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ కాలేదు, ఆ క్యారెక్టర్ పండింది అంటే నా వర్క్ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ కానట్టే కదా. ఓకే. ఫర్ మీ, నాకు ఎవరేంటో నాకు తెలియదు, నేను ముఖస్థుతి నాకు తెలియదు, నాకు నచ్చలేదు, నువ్వు నచ్చలేదురా పోయి నాకు నా దండం పెట్టాలంటే బొంగు పెడతా అంట. నీకు పెట్టాలని మనసులో నాకు రావాలి, అంతేగా. నీ కళ్ళ దండం పెట్టాలంటే నాకు రావాలి. అవును. అంతేగాని నువ్వు పెట్టలేదన్న నాడుకుందామని చూసినావు అనుకో, నేను బొంగుబి కేరియాను ఎవరైనా రేంజ్ అయింది అనేది కూడా చూడ బరాబర్ ఉంటా. ఆ విషయంలో నేను తగ్గ. సో ఇప్పటి వరకు నాకు ఆ డిస్టర్బెన్స్ లేదు కాబట్టి నా క్యారెక్టర్లు అలా కాంబినేషన్లు అన్నీ బాగున్నాయి. ఓకే. అరే అయ్యింది ఏర్పించారు సార్. బేసిక్గా ఒక పని చేస్తుంటే దెబ్బలు తగలడం సహజం, తప్పులు దొరలడం సహజం. అది ఏ ప్రొఫెషన్ అయినా కానీ, ఏ ప్రొఫెషన్లో అయినా ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి. అవన్నీ దాటుకొని ముందుకెళ్తేనే 25 సార్లు 25 years ఆఫ్ మై జర్నీ. చిన్నది కాదు అదే. 25 years దగ్గర అవన్నీ దాటుకొని వస్తేనే కదా. ఇంకా అవి లేవు, సాఫ్ రోడ్డు. ఈరోజు నితిన్ గడ్కరీ గారు వేస్తున్నట్టు టోల్ గేట్లు పెట్టినట్టు నా రోడ్డు అంతా సాఫ్ సుధరా 120 25 30లో వెళ్తున్నా అని నేను చెప్పా. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఇంకా అవి లేదే జర్నీ కాదు అని చెప్పి అవి ఇట్లా భుజాన్ని వేసుకొని తిరిగి క్యారీ ఫార్వర్డ్ చేసుకొని వెనక లగేజ్ పెట్టుకొని నా కంటైనర్లో అన్ని నా ఆనందాలే, నా స్వీట్ మెమరీసే. నాకు ఇవి లేవు, నేను దాడి విశేష వెళ్ళిపోతా. నువ్వు ముఖం మీద ఉంచినావు అనుకో, నేను గాంధీ తీరు కాదు తుడుచుకొని వనికి దవడ మీద 4 వీక్తా. నువ్వు చేసిన తప్పు అని తెలియాలి కదా, చేస్తా. నేను తప్పు చేసినా అనుకో, నీకు అవకాశం ఇయ్యను, తలకాయ నేనే ముందించుకుంటా. అర్థమైంది కదా? అవును, అంతే. ఓకే. నేను అందు గురించే నేను నా రుబాబులో నేను బతుకుతా, నా లెక్కలో నేను ఉంటా కాబట్టి, నేను ఎక్కడ చీప్ లెక్కలు చేయను కాబట్టి నాకు ఇంత గౌరవం ఇస్తుర్రు. అది సినిమా ప్రపంచంలో హీరోలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. పబ్లిక్లో కూడా నేను చీప్ బిహేవియర్లు చేయట్లేదు. బయట ఎక్కడ ప్రపంచంలో వీడు ఇలా చేశాడు, అలా మాట్లాడాడు అనేది లేదు. కాబట్టి నాకు ఆ గౌరవం ఆడియన్స్లో ఉంది. మీడియా మిత్రులు కూడా నన్ను ఎప్పుడు ఒకేలాగా చూస్తారు. కారణం నాలో ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ని చూడలాళ్ళు. సాఫ్గా రోడ్డు కనిపిస్తుంది వాళ్ళకి వినాలో, అది హ్యాపీ కాదు. కొన్ని రోజులు మరి ఇట్లా టీవీ అంటే జబర్దస్త్ కావచ్చు, షోలు చేశారు కదా. మస్తు సీరియల్స్ చేసిన, 200, 400, 500 ఎపిసోడ్ల సీరియల్స్ కూడా చేసిన. 1600 నుంచి 1800 ఎపిసోడ్ల దాకా చేసి ఉంటా టీవీలో. ఏ విధంగా కానీ 32 టైటిల్స్లో వర్క్ చేశా. జబర్దస్త్లో 6 నెలలే చేశా, ఎక్కువ చేయాలి, 26 ఎపిసోడ్లే చేశా. అంటే నాకు ఆడియన్స్ ఇంకా దగ్గర చేసింది జబర్దస్త్. కానీ సినిమాల పరంగా నాకు ఉపయోగపడలా. నాకు సినిమాల్లో నేనేం ఎక్స్పెక్ట్ చేశాను, అప్పటిదాకా ఉన్న నా లైఫ్లో ఇంకొంచెం బెటర్మెంట్ వస్తుంది అనుకున్నాను. అది నాకు హెల్ప్ కాల సినిమాల పరంగా. ఓకే. సో హెల్ప్ కాలేదు, కానీ డ్యామేజ్ కాకూడదు అనుకుని ముందే వెనక్కి వచ్చాను. ఎందుకంటే ఒకరోజు సురేందర్ రెడ్డి గారు, వినాయక్ గారు కూడా ఈ మాట అన్నారు, అంటే బాగా చేస్తున్నావు కానీ ఏదైనా క్యారెక్టర్ రాసుకుంటే ఈ క్యారెక్టర్ రఘు జబర్దస్త్లో చేశాడంటే మేము ఏం చేయాలిరా అని ఆలోచించాను. ప్లస్ ఆ టైంలో నాకు సినిమాలు బాగా విపరీతం, మెయిన్ సినిమాలే కదా, బాగా బిజీగా ఉన్న టైంలో డైట్లు అడ్జస్ట్ చేసుకోలేక, అకామిడేట్ చేసుకోలేక, ఇక్కడ కమిట్మెంట్లకి ఇక్కడ స్ట్రెస్ ఫీల్ అయ్యా. బాగా స్ట్రెస్ అంటే
ఏ స్టేజ్కి వచ్చి డయాబెటిక్ వచ్చింది. ఎందుకంటే డే అండ్ నైట్ షూటింగ్. అవును. పొద్దున 7 గంటలకు వెళ్తే జబర్దస్త్ పొద్దున 7 అయ్యేది 3 ఎపిసోడ్లు చేయడానికి. ఓ పక్కన షూటింగ్, టెన్షన్, అడ్జస్ట్మెంట్, ఆ డేట్ కష్టపడితే వచ్చేది. అవును. దానికి ఎంతమంది తిట్టేవాళ్ళో తెలీదు. నా లైఫ్లో నాకున్న స్ట్రెస్ ఏంటంటే నాకు అడ్జస్ట్మెంట్ చేసుకొని హాఫ్ డే ఇక్కడ చేయడం అంటే నాకు చిరాకు ఇన్ ద సెన్స్ అలా తప్పు కాదు, అదే నేను అలా ఇవ్వడం నా తప్పు.